గిటారా Start. Vande Mataram, Vande Mataram, Sujalam, Subalam, Malayaj Sitalam, Sasyashyamalam, Mataram, Vande Mataram, Suprajosna Pulakitaya Bhuvini Suhasini Sumaduravasini Sukadam Varadam Mataram Vande Mataram Vande Mataram. Okay, thank you. వారు స్వర్గస్థులైనారు కావున వారి కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా నిలబడి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మరియు మా మాజీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు మరి ఈ గ్రామ మొదటి పౌరుడైనటువంటి సర్పంచ్ గారికి మా హృదయపూర్వక స్వాగతాంజలి తెలియజేస్తున్నాం. మనం ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందుగా మరి ఈ కార్యక్రమం చేపట్టాలి అంటే ఇది చాలా ఖర్చుతోటి, శ్రమతోటి, చాలా ఓపిక కావాలి. మరి ఈ కార్యక్రమానికి రథసారథి అయినటువంటి మన నందగిరి రమేష్ గారికి మనం ఒకసారి హ్యాట్సప్ చెప్పాలి. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి నాతో పాటు మిత్రులు అందరూ మరి 96లో అందరం విడిపోయాము. ఇప్పుడు ఎవరికి వారు దాదాపుగా తెలియదు. కాబట్టి మొదటగా ఉప్పలయ్య గారిని రావాల్సిందిగా కూర్చున్నాం. ఒకసారి మీ పేరు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? నా పేరు ఉప్పలయ్య, మదందుర్తి మాది. ఇక్కడ 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్రస్తుతం డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగే వ్యవసాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత సింగారం నుండి శ్రీనివాస్. హలో, నా పేరు కొత్త శ్రీనివాస్. ఇక్కడ 6th to 8th వరకు చదువుకున్నాను. ప్రస్తుతం నేను పిఎస్సిఎస్ మొబైల్ సొసైటీలో క్లర్క్గా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్. అదేవిధంగా రాయరాల నుండి సిహెచ్. నా పేరు సంతోష్, మాది రాయరాల. ప్రస్తుతం నేను చెరూరు సెల్ షాప్ చేస్తున్నాను. అదేవిధంగా మునిగలవేడి నుండి నవీన్ రావు గారు రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా మీ పరిచయాలతో పాటు మీ అనుభవాన్ని కూడా చెప్తే బాగుంటుంది. ఈ రోజటి
పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రస్తుత హెచ్ఎం గారికి, అదేవిధంగా మాకు విద్యను విధేయతను సమపాలనలో నేర్పి మమ్మలను ఇంతటి వారిని చేయడానికి వారి వంతుగా కృషి చేసినటువంటి అప్పటి ప్రధానోపాధ్యాయులు వీరభద్రయ్య గారికి, తర్వాత రామారావు సార్ గారికి, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రంగాల్లో ఉన్నా కూడా మా వెన్నంటూ ఉండి నాకు పర్సనల్గా అడ్వైజ్ ఇచ్చినటువంటి వీరమల్ సార్ గారికి, రామాంజాచార్య సార్ గారికి, అంతే సార్ గారికి, వీరభద్రయ్య సార్ గారికి, యాకూబ్ రెడ్డి సార్ గారికి, స్టేజీ మీద ఉన్నటువంటి ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాతో పాటుగా ఇదే స్కూల్లో చదువుకొని 1996 తర్వాత విడిపోయి ఈరోజు కలుసుకున్నటువంటి నా మిత్ర బృందానందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కాకపోతే ఒక రకమైన బాధ అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు నాకు. ముఖ్యంగా పాపం రాములు సార్ గారంటే నాకు విపరీతమైన ప్రేమ. ఎందుకంటే హిందీ అంటే నాకు విపరీతమైనటువంటి భయము, కోపం కూడా ఉండేది ఆ సబ్జెక్టు మీద. హిందీ పీరియడ్ వస్తాడు అంటేనే తప్పదా ఈ క్లాస్ రూమ్లో ఉండాలా అనేటువంటి పరిస్థితిలో ఉండి ప్రేమ. ఎందుకు 10th ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే సరే అన్ని ఎగ్జామ్లలో పక్కదో వెనకదో ఏమైనా హిందీ రోజు చూపించినది నాకు రాస్తానికి అది అర్థం కావట్లేదు. చూపించినోడు విశ్లేషించి చెప్పే పరిస్థితి కాదు అక్కడ. విపరీతమైనటువంటి నరకం. 100% నిజం చెప్తున్నా. పరీక్ష హాల్లోనే ఏడ్చిన, మళ్ళీ వచ్చే రోజు ఇంటి దగ్గర కూడా ఏడ్చి ఆ రోజు అనుకున్న రాములు సార్ అంటే భయం కాదు, కోపం కాదు. సారు చెప్పినటువంటి మాటలు విననందున నేను శిక్షను అనుభవిస్తున్నా. ఈరోజు బరాబర్ శిక్ష ఇంకా అనుభవించాల్సిందే. సబ్జెక్టు ఫెయిల్ అవుతా అని చెప్పేసి 100% నేను డిసైడ్ అయినా. పేపర్ తిద్దిన వల్ల కానీ హిందీలో కూడా పాస్ అయినా. కాబట్టి రాములు సార్ గారి కొరకు ఇప్పుడు ప్రత్యేకంగా వారికి చేత కావట్లేదంటే వెహికల్ కూడా పంపించినాం. మరి కాసేపట్లో రాములు సార్ గారు కూడా మన స్టేజ్ ఇక్కడికి ఇచ్చేస్తారు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్నే మరి ప్రతి సంవత్సరం అందరు ఇట్లే మీట్ అయ్యి, ఇప్పుడు నవీన్ రావు చెప్పినట్టు ఫ్యామిలీతో కూడా మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అందరం కలిసి. మా మిత్రులైనటువంటి పందిరేల నాగేష్, రాంపల్లి రమేష్, ఉమాశంకర్, మరి రాములు సార్ని మీరు ప్రత్యేకంగా తీసుకురావాలని కోరుచున్నాం. మరి మన విద్యార్థుల పిలుపు మేరకు వారు రావడం చాలా ఆనందదాయక. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారిని స్టేజ్కి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఉమాశంకర్. అదేవిధంగా పుష్పగుచ్చాన్ని ఉమాశంకర్ కావాల్సిందిగా కోరుచున్నాం. మనకు మనం పరిచయం చేసుకోవాలి దీంట్లో ఫస్ట్. నా పేరు గజ్జి వెంకన్న రావిరాల. సరే, అందరైతే చెప్తా ఉన్నారు, నన్ను మీరు గుర్తుపట్టవచ్చు, నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు. సారీ, ఏదన్నా ఉంటే క్షమించాలి. సరే, ఇవి ఎదురుగా పూర్వ సమ్మేళన విద్యార్థులు దీంట్లో ఏమవుతుందంటే ఎదురుగా కలిసినప్పుడు మొహమాటం అడ్డొస్తారు. దీంట్లో మామూలుగా అయితే అన్న నమస్తే అంటే నమస్తే, గుర్తుపట్టడం అంటే అంటాం. కానీ అట్లా కాకుండా పేరు కూడా పరిచయం చేసుకుంటే బాగుంటుంది. నా పేరు గజ్జి వెంకన్న రావిరాల. మన వీరమల్ సార్ గారు పొట్టుడా అంటుండే. అందరికంటే ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. నాకు 2 ఆడపిల్లలు. ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్ చేస్తున్న కార్ డ్రైవర్గా. నమస్కారం. సంపల్లి సైదులు.
అది మొదలెడదాం ఇక్కడే. నేను 6th నుంచి 8th వరకు ఇక్కడ చదివాను. అప్పుడున్నటువంటి గురువులు మన హెచ్ఎం గారు, వీరభద్ర సార్ గారు, సారు బండి ఊరు బయటనే బయలుదేరింది అంటే ఎస్జీ ఉండే అప్పుడు, అది బయలుదేరిందంటే సార్ వస్తాడు అని తెలిసేది. అప్పటికే మనం ఎక్కడెక్కడ షిఫ్ట్ అయ్యి ఎవరి స్థానంలో వాళ్ళు నిలబడ్డాను. వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షునిగా నేను ఈరోజు కొనసాగుతూ ఉన్నాను. నేను ఉండేది కూడా నెల్లికూరు మండల కేంద్రంలో ఉంటున్నాను. ఈ కార్యక్రమం ఉన్నదని నందగిరి రమేష్ నాకు ఫోన్ చేయగానే నేను కూడా 10th వరకు ఉన్నటువంటి బ్యాచ్ అన్ని పేర్లు, ఫోన్ నెంబర్లు సమీకరణ చేసినాం. మీరు కూడా లోకల్గా ఉండి సహకరించండి అని దాంతో అన్నప్పుడు వల్ల ప్రతిసారి ఇట్లా మనం ఎక్కడెక్కడో కలుసుకుంటున్నాం, ఎవరెవరికో కలుస్తున్నాం, కానీ మనం అందరికి కలుసుకోవడం వల్ల మన ఏం పని చేస్తాను, ఎక్కడ ఉంటాను, ఏంటి అనేది తెలవడానికి, మనం ఎక్కడ కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడం, ఇక్కడ మనం అందరం కలిసి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు రాంపేల్ రమేష్, బుజ్జనపేట. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేటటువంటి అధ్యాపకులు మరియు మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మాది శ్రీరామగిరి, పేరు ఆర్ చంద్రసాగర్. నేను ఇక్కడ స్కూల్కి వచ్చేసింది ఇక్కడ 91 నుంచి 96 బ్యాచ్, కానీ నేను ఇక్కడికి వచ్చేసింది 93 నుంచి 95 వరకు ఉన్నాను. అంటే 8th 9th క్లాస్ మాత్రమే ఇక్కడ చదివాను. తర్వాత నెల్లూరుకి వెళ్ళిపోయాను. తర్వాత నేను ప్రస్తుతం హైదరాబాద్లో గవర్నమెంట్ సిటీ కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి యాంఫంగే మీద రీసెర్చ్ చేస్తున్నాను. నాకు 2011లో మ్యారేజ్ అయింది, చిల్డ్రన్స్ ఇంకా లేదు. థ్యాంక్ యూ. నా పేరు యాకూబ్ పాషా. సమ్మేళన సభకు అధ్యక్షత వహించిన ఈ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా గురువులందరికీ మరియు వేదిక కింద ఉన్న నా తోటి విద్యార్థులకు, విద్యార్థినులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నేను ప్రస్తుతము విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా చేస్తున్నాను ఇదే విలేజ్లో. నాకు ఒక పాప, ఒక బాబు. ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా నందగిరి రమేష్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ఇదే విధమైన కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ యొక్క పాఠశాలకు అవసరమైన డెవలపింగ్ అని చేస్తే మంచిది. మనల్ని చూసి కూడా మన తర్వాత తరం వాళ్ళు కూడా మనల్ని చూసి ఆదర్శం తీసుకొని కార్యక్రమాలు చేస్తానికి బాగుంటుంది. ఈ సమావేశాన్ని వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నా పేరు సిహెచ్ రమేష్, మాది ఓంసాయి బేకరీ అండ్ జనరల్ స్టోర్ మహబాద్లో జరుగుతుంది. మీరు ఎవరు మహబాద్ వచ్చినా కూడా ఇందిరాగాంధీ సెంటర్లో ఒక తమ్ముడు, ఒక అన్న అనుకొని మీరు మా షాప్కి రావాలి. దయచేసి వచ్చిన వాళ్ళు ఎమ్మటే పోకుండా ఒక 5 నిమిషాలు నేను ఇచ్చే మర్యాద కానీ అది కానీ మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. రండి, అందరు రండి, ఎనీ టైం ఓకే. చేయాలనుకోవడం గొప్పతనం కాదు, చేసిన వారే గొప్పవారు. అది నందగిరి వారికే దక్కుతుంది. బాగా తప్పించేది ఇంటర్వ్యూ కానీ వెళ్ళిపోయేది, రాజుగారు నేను ఇద్దరం పోయేది, వాడు రాలేదు. మాకు చాలా బాధ తీసుకొని ఇరమల్ సార్ ఇంటర్వ్యూలో మళ్ళీ అటెండ్ తీసుకునేది. ఎవరు తప్పించిన అంటే ఉపేందర్ చెప్పేది, రాజు రాలే, సీన్ రాలే. సరే ఓకే గుర్తుపెట్టుకొని మళ్ళీ మేము మధ్యాహ్నం అటెండెన్స్గా వచ్చేది. కానీ మాకు దయచేసి అంటే చదువు రాలేదు. భద్రారెడ్డి సార్ మళ్ళీ మధ్యాహ్నం రాగానే అరే రాజు లేరా అనేది, నన్ను అరే మంత్రి లేరా అనేది పేరు పెట్టి పిలవపోయేది సారు.